ఇదేనా రాము రూమ్? ఇక్కడ ఏముంది? కే రాము అని అయి ఉంటుందేమో, మనకి ఇంగ్లీష్ రాదు. నువ్వు చైర్లో కూర్చోరా. కూర్చోరా చెప్తాను. చెయ్యి ఇలా స్టైల్గా పెట్టు, పైకి చూడు, చిన్న స్మైల్ వేసుకో. ఈ పెన్ తీసుకొని ఇలా 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 అను. ఇప్పుడు ఆ చైర్లో 2 సార్లు గిరా గిరా తిరుగు. ఆహా ఆహా, అది అది ఆహా. నిన్నిలా చూస్తుంటే ఈ కంపెనీకి చైర్మన్ లా ఉన్నారా. ఇదే ఆనందంలో రిసెప్షన్ కి ఫోన్ చేసి 2 టీలు చెప్పు. గుడ్ మార్నింగ్ రిసెప్షన్. 2 టీ. విత్ షుగర్ వితౌట్ షుగరా సార్? విత్ షుగర్ వితౌట్ షుగర్. మనకేమైనా షుగర్ ఉందా? విత్ షుగర్ చెప్పు. విత్ షుగరే. ఇంకేం కావాలి సార్? ఇంకేమైనా కావాలరా? ఓ ప్లేట్ పునుగులు చెప్పు. ఓ ప్లేట్ పునుగులు. ఒరే చెత్తనాయలా, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకున్నావా, స్వాగతం మెస్ అనుకున్నావా? పెట్టే ఫోను. చూస్తావేంట్రా, పెట్టే ఫోను. ఏమైందిరా? ఏమైందా రే? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ ఐడియా ఏంట్రా? పెద్దగా ఐడియా అంటూ ఏం లేదురా. నువ్వు 2 రోజుల నుంచి టై కట్టుకోవాలి, చొక్కా వేసుకోవాలి, సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చోవాలని ఫీల్ అయిపోతుంటే హ్యాపీగా ఫీల్ అవుతావు, ఇలా తీసుకొచ్చాను అంతే. నీ అబ్బా, మనకున్న ప్రాబ్లం సరిపోలేదా? అసలు నిన్ను నా పింక్ చొక్కా మీద ఇంకేస్తావురా నీ అబ్బా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రాము అంటే ఎవరు? అవిడే. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? బోర్డ్ రూమ్ లో మీ ప్రెజెంటేషన్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. ప్రెజెంటేషన్ మనం వెళ్ళిపోతారా? వాడెవడ మన పిచ్చాడే నమ్మాడని మన అడ్వాంటేజ్ తీసుకుంటే మనం ఇంకా పెద్ద ప్రాబ్లం ఎదుర్కొంటారా? రేయ్, నువ్వు అనవసరంగా భయపడకుండా ఇంత పెద్ద ఆఫీస్లో ₹1,00,00,000 ఎలా పుడతాయో ఆలోచించు. రేయ్, నువ్వు ఎప్పుడైనా గోల్డ్ ఫిష్ ఫ్రై తిన్నావా? చిచి, నా చేపలంటే ఎలర్జీ. రేయ్, జయలలితకి ఎందుకు దింపండి. జయలలిత ఏది? నీ చేతిలో ఉంది. ఓహో, ఈ చేప పేరు జయలలిత? అవును, ముందు దానికి ఎందుకు దించండి. ఇంతకీ మీరెవరా? నువ్వెవడరా? ఈ ల్యాబ్కి ఇన్ఛార్జిని. మీరెవరా? నీకు ఇన్ఛార్జ్ మీ. మీరెవరైనా సరే ముందు నా జయలలితకి ఎందుకు దించండి. మర్యాదగా జయలలితని కింద పెట్టరా. ఏంట్రోయ్ పేటరేకపోతున్నావు? మర్యాదగా పెడతావు పెట్టవా? నా జయలలిత, నా ఎక్కువ చేస్తే మా వాడితో నీ జయలలితని రేప్ చేయించేస్తాను. నా జయలలిత లేకపోతే నేను తట్టుకోలేంట్రా. నా చేతికి ఇచ్చేయండి రా. సారీ జయలలిత, నేను నీకెప్పుడు ఒంటరిగా వదలను. చిప్స్ తింటావా? హలో, నేను మైక్రోచిప్ని మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడేది? నేను. పేరు వాడద్దు, కోడ్ చెప్పు. పొటాటో చిప్ని మాట్లాడుతున్నా. నువ్వు అర్జెంట్గా ఓ పని చేయాలి. ఏం పని? ఎవరు? చైర్మన్ ఒక ఇంపార్టెంట్ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఒక సీక్రెట్ ప్లేస్లో దాచాడు. అది నాకు కావాలి. ఎక్కడ ఉంటుంది ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్? ఫూల్, అది నువ్వే కనుక్కోవాలి. అయితే ఖర్చు అవుతుంది. ఏంట్రా? ఎంత కావాలి నీకు? ₹1,00,00,000. చాలా టూ మచ్గా అడుగుతున్నావు. నువ్వు అడిగింది టూ మచ్ మ్యాటరేగా. ఓకే, నువ్వు ప్రొసీడ్ అవ్వు. నేను నీతో టచ్లో ఉంటాను. ఏంట్రా ఇది? ఎవరా ఫోన్లో? ఎవరికో చైర్మన్ దగ్గర ఉన్న సీక్రెట్ షేర్ హోల్డర్స్ లిస్ట్ కొట్టేసిస్తే ₹1,00,00,000 ఇస్తాడంట. వాట్? రేయ్, తంతే బూరెల బుట్టలో పడినట్టు మనం వచ్చి కరెక్ట్ ప్లేస్ లో పడ్డం చూసావా? అదిరా లక్కంటే. ఇయరా చెయ్య. అంజు గారు ఉన్నారండి? ఉన్నారండి, రండి కూర్చోండి. అమ్మాయి గారు రెడీ అవుతున్నారు. మీరేం తీసుకుంటారు? ఒక గ్లాస్ వాటర్. ఐస్ వాటర్. అలాగే. అలా చేయడం ద్వారా వాళ్ళు మింగిన వస్తువులు బయటకు వస్తాయి. తీసుకోండి. అయ్యో, సారీ అండి, సారీ. టవల్ తీసుకొస్తాను. అమ్మాయి గారికి తెలిసి తిడతారు. అయ్యో. మేడం, మేడం, ఓ మై గాడ్,
ఏమండి 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 రేయ్ వద్దండి వద్దండి అత్తయ్య ఏమైంది ఏంటిది అత్తయ్య ఏం జరిగింది లేవరా పైకి వద్దండి రాము వాట్ ఎవడేవాడు రాము బట్టలు లేకుండా మన ఇంట్లో ఏం చేస్తున్నాడు? నా కోసమే వచ్చాడు, నేనే రమ్మన్నాను. ఎందుకని? అతనంటే నాకు ఇష్టం. ఇది మిషన్ ఇంపాసిబుల్ కంటే దారుణమైన ప్లాన్ రా. నో నథింగ్ డూయింగ్. ఈ రోజు ఈవినింగ్ కల్లా నీ లవ్ మ్యాటర్ సెట్ అయిపోవాలి, 2 రోజుల్లో మ్యారేజ్ ఫిక్స్ అయిపోవాలి, 4వ రోజు కల్లా పెళ్లి అయిపోవాలి, 7వ రోజు కల్లా దాని బాబు దగ్గర నుంచి మనం ₹1,00,00,000 కొట్టేయాలి. మరి శోభను నీకు శోభనం కావాలా చిటికెనేలు కావాలా? బుద్ధుడు మాట్లాడుతున్నావా? ఎల్లుండికి ఎంగేజ్మెంట్, వీకెండ్ మ్యారేజ్. ఐ యు మ్యాడ్? నేను మ్యాడ్ కాదురా, ఆ వేలుగాడు బ్యాడ్. అమ్మ నేను పెళ్లి చేసుకోమన్నంత డైరెక్ట్ అడగమంటావరా? నేను డైరెక్ట్ గా అడగమని ఎవడన్నాడు? ఈ ఉంగరం ఇచ్చి అడుగు. ఇదే కదరా మన రిసెప్షన్ లో రోజు ఉంది కదా, దాని దగ్గర కొట్టేశాను. ఇప్పుడు అమ్మాయికి ఉంగరం ఎలా ఇస్తావరా? ఏంట్రా ఇది? కొంచెం స్టైల్ గా ఇద్దామని. రే నీకు అస్సలు ఇమాజినేషన్ లేదు. ఆ అమ్మాయికి ఉంగరం ఎలా ఇవ్వాలో నేను చెప్తాను, విను. ఓకే సార్. హాయ్. ఏంటి ఎందుకు లేట్ గా వచ్చా? ట్రాఫిక్. అవును, మన మా ఇంట్లో మా నాన్నమ్మని ఎందుకు అలా భయపెట్టావు? లేదు, ప్యాంటు షర్ట్ ఇస్త్రీ చేసుకోపోతుంటే మీ నాయనమ్మ గన్తో కాల్చేసింది. అసలు నువ్వు మా ఇంటికి బట్టలు లేకుండా ఎందుకు వచ్చావు? నీ బట్టలు వేసుకొచ్చాను, కానీ మీ పని మనిషి. ఎనీవేస్ ఫర్గెట్ ఇట్. ఐ యామ్ హంగ్రీ, లెట్స్ ఆర్డర్ సంథింగ్. ఓకే ఓకే. ఫిష్ తింటావా? యు లైక్ ఫిష్? చిచ్చి, నాకు చేపలంటే ఎలర్జీ, అస్సలు ఇష్టం లేదు. ఎందుకని? చేపలు నీళ్ళలోనూ సుసు పోసి ఆ నీళ్ళలోనూ తిరుగుతాయి, వెరీ డర్టీ. వాట్? పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్ లో సూసు చేస్తారు కదా. మనం పిల్లల్ని తినంగా. ఎనీవేస్ నువ్వే ఆర్డర్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, మా టేబుల్ ఎక్కడ? మీ పేరు? ఏయ్ వేలన్నా, అలి వేలొదినా. అటు వెళ్ళండి సార్, అటు. అమ్ము. రే మీరు వెళ్ళి అటు కూర్చోండి రా. సరే అన్న. ఏంటి ఈరోజు స్పెషల్? మేక జున్ను సార్. మేక జున్న? అవును సార్. తిన్నావా ఎప్పుడైనా? లేదు. ముందు రెండు అవి పట్రా. ఓకే సార్. నీకేం కావాలో ఆర్డర్ చేసుకో, నేను సుసుకు వెళ్ళొస్తా. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీతో మాట్లాడాలనుకున్నది చెప్పండి. మన చాలా రొమాంటిక్ గా ఉంది కదా. వీళ్ళు ఈ గోల్ ఎప్పుడు ఆపేస్తారు? టిప్ ఇచ్చినప్పుడు. ఓకే, జనరల్ గా నేను టిప్ గురించి ముందు వెనకాల ఆలోచించాను. జేబులో నుంచి పారేస్తాను. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ ఎంజాయ్. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. బేసిక్. ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే, కానీ బాగా తడిసిపోయింది. కొంచెం సేపు అడ్జస్ట్ అవ్వగలవా? అవ్వగలను. నీ లోపలికి వెళ్ళిపోయి మొత్తం తడిసిపోయింది, కొంచెం చల్లేస్తుంది. బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. ఓకే ప్లీజ్. చొక్కా కొంచెం పొడుగ్గా ఉన్నా బాగుండేది. సార్ సార్ సార్, పొరపాటు జరిగిపోయింది సార్. మీరు జున్నులో అడుగున ఉంగరం వేసి మీ టేబుల్ కి పంపించమని చెప్పారు కదా సార్. ఆ కప్పు పొరపాటున వేరే టేబుల్ కి వెళ్ళిపోయింది సార్. పర్వాలేదు, తీసుకొచ్చి మళ్ళీ నా టేబుల్ మీద పెట్టు. అయ్యో కుదరదు సార్. ఆల్రెడీ ఆవిడెవరో కానీ ఆ జున్ను తినేసింది. అందులో ఉన్న ఉంగరం ఆవిడ గొంతులో అడ్డుపడింది. ఆవిడ పోయే పరిస్థితిలో ఉంది సార్. అటు చూడండి సార్. సార్ అవన్నీ తర్వాత. ఆవిడ గొంతులో ఏదో అడ్డుపడింది, ఇలా కొడితేనే బతుకుతుంది.